వేళ గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. మఫ్టీలో కొంతమంది వచ్చారు, డ్రెస్లో కొంతమంది వచ్చారు. వచ్చి ఇలాగే ప్రవేశిస్తారు అనుకోండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, ఎవరింటికి వచ్చినా ప్రవేశించి మెయిన్ డోర్ కొడతారు, బెల్లు కొడతారు, తీసేదాకా ఆగుతారు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి, అమ్మ మేము పోలీసులో పలానా వారి మీద కేసు ఉంది, మేము ఈ అర్ధరాత్రి పూట మేము వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మేము ఎత్తుకుంటాం అనుకోవచ్చు. ఇది చేయాల్సిన ప్రొసీజర్. కనీసం చిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారు వచ్చారు, మెయిన్ డోర్ చూశారు, తలుపులు వేసి ఉన్నాయి. వెనుక నుంచి వెళ్ళి ఒక డోర్ తాళం, కిటికీ, ఒక విండో, కిచెన్లో ఉన్నటువంటి విండో, ఆ విండో ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది, దాన్ని గెడ వేసుకుంటారు. ఆ గెడ వేసుకున్నటువంటి కిచెన్ డోర్ని, కిటికీని, విండోని పగలగొట్టారు. పగలగొట్టింది ఎవరు? స్టోర్టపురం దొంగలు కాదు, పగలగొట్టింది మరొక దొంగలు కాదు, దోపిడీ దొంగలు కాదు, రాబరీ చేయడానికి వచ్చిన వారు కాదు. సాక్షాత్తు పోలీసులే ఆ డోర్ పగలగొట్టారు. పగలగొట్టి ఏం చేశారు? దానిలోంచి దూకారు, 5-6 దూకారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు విజువల్స్ ఇంకా ఉన్నాయి, చూడండి. సీసీ కెమెరాలో ఉన్నటువంటి, మేమేది కల్పించి చెబుతున్నటువంటి అంశాలు కావు, ఇప్పుడు ప్రదర్శించారు. మీరు కావాలిస్తే గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తారు మీడియాకి. దూకి 4-5 దూకి తర్వాత మెయిన్ డోర్ తీశారు. అండి, ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు, మనోడికి సంబరాల రాంబాబు అని కూడా పేరుంది. ఎందుకంటే ఒక సంక్రాంతి టైంలో బాగా హల్చల్ చేశాడు, దానివల్ల అతనికి సంబరాల రాంబాబు, గంట అరగంట రాంబాబు అని 2 ముద్దు పేర్లు ఉన్నాయి. ఈయన ఇవాళ వచ్చి శ్రీరంగ నీతులు చెప్తున్నాడు. ఏమని? గౌతమ్ రెడ్డి ఇంటికి పోలీసులు అంట లోపల గోడలు దూకి కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అంతా ఎతికారంట. ఆ టైంలో గౌతమ్ రెడ్డి ఇంట్లో లేడంట, వాళ్ళ మిస్సెస్ మాత్రం గదిలో నిద్రపోతున్నారంట. వాళ్ళ గది డోర్ కొట్టారంట పోలీసులు. ఏమయ్యా, ఇవన్నీ చెప్పడానికి నీకు సిగ్గుండాల? ముందు ఆ వీడియోలు మళ్ళీ మీడియాకి ఇస్తారంట, అవన్నీ ప్రసారం చేయాలంట. ఈ మాటలు మాట్లాడటానికి ఫస్ట్ నీకు సిగ్గుండాలి. నీ ప్రభుత్వంలో పోలీసులకి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఏదైనా పద్ధతిలో చేయమన్నారా ఎప్పుడన్నా? వెళ్ళి ఎవరితో మాట్లాడాలంటే పద్ధతిగా, ఎవరినన్నా ఆపాలంటే పద్ధతిగా, ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటే పద్ధతిగా చెప్పారా ఎప్పుడన్నా? ఏం చెప్పారు? గోడలు దూకమని, ఇళ్లలోకి చొరబడమని, ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొచ్చి ఊత కుమ్ముడు కుమ్మమని, ఇవేగా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా. రఘురామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వయసు కలిగినాడు, తీసుకెళ్ళి ఏం చేశారు? ఇలా చెప్పుకుంటా పోతే ఎంతమంది పెద్దవాళ్ళని తీసుకెళ్లి భయపెట్టారు, ఎంతమంది పెద్దవాళ్ళని తీసుకెళ్లి సంస్కారహీనులుగా పనులు చేపించారు మీరు. ఈ మాటలు మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చి ఇట్లా చెప్పడానికి నీకు సిగ్గుండాలి. అసలు నీది సిగ్గులేని జన్మే. నీకు గంట అరగంటల గురించి తప్ప ఎప్పుడైనా నువ్వు ప్రజలకి ఏమైనా చేసి వస్తే నీకు తెలుసుద్ది. ఇవన్నీ కూడా ఆ బాధ ఏంటనేది తెలుసుద్ది. ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పటికి ఈ బాధ తన్నుకొచ్చేస్తుంది. అమరావతి రాజధాని కావాలని అమరావతి రైతులు ఎంతమంది పోరాడారు? పోలీసుల చేత ఎంతమందిని కొట్టించారు? ఆడ మగ చిన్న పెద్ద లేకుండా, తేడా లేకుండా ఎంతమందిని కొట్టించారు మీరు? ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి, ఎంతమంది చేతులు ఇరిగినాయి, ఎంత హింసించారు మీరు? ఇవన్నీ మర్చిపోయావా? ఇవాళ వచ్చి ఏదో సామెత చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు మంగళవారం మాటలు. ఇవన్నీ ఈ మంగళవారం మాటలు నువ్వు మాట్లాడినా ఇక్కడ ఎవరు కరిగిపోయేవాళ్ళు లేరు. మీ ఘోష ఇనే నాదుడే లేడు ఎవడు కూడా. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు సామాన్యులను కూడా అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళి అరెస్ట్ చేయడం, లాక్కు రావటం, ఇవేగా మీరు పోలీసులు చెప్పింది. వాళ్ళ డ్యూటీ ఎప్పుడన్నా వాళ్ళని చేయనిచ్చారా? ఎంత దుర్మార్గమైన పనులు చేయించారు. ఇవాళ వచ్చిందా నొప్పి నీకు? రేపు నీ ఇంటికి కూడా ఇట్లానే వస్తారు, కాసుకో మరి.